శుక్రవారం సిఐటియు మండల సమన్వయ కమిటీ సమావేశం మండల కన్వీనర్ గొరికె సోములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం హాజరై మాట్లాడారు. శుక్రవారం సిఐటియు మండల సమన్వయ కమిటీ సమావేశం మండల కన్వీనర్ గొరికె సోములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం విస్మరించిందని, అందుకే కార్మికులు తగిన గుణపాఠం చెప్పారని తెలియజేశారు. అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూడా సంఘీభావంగా సమ్మె శిబిరాలు సందర్శించి మద్దతు ప్రకటించి అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారం చేస్తామని హామీలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం గురించి నూతన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ సిఐటియు గొరికె సోములు, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందర్ భిక్షం, అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు లలిత, మంజుల, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వంగల మారయ్య, గ్రామ పంచాయతీ యూనియన్ మండల కార్యదర్శి నకరకంటి రాము, హమాలి సంఘం మండల అధ్యక్షులు దండిగ అంజయ్య, హమాలి నాయకులు కంబాలపల్లి రాములు, అంగన్వాడీ నాయకులు సువర్ణ, కంకల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో 24 రోజులు అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేసినారు. ఆ సమ్మె కాలంలో అప్పుడు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు ఆ రోజు ఆయన ఇన్ఛార్జిగా బాధ్యత వహించినారు. అదేవిధంగా శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా దగ్గరుండి చర్చలు జరిపినారు. అనేక హామీలు ఇచ్చినా అవి నెరవేరలేదు. అది ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి ఈ ప్రభుత్వం హామీలను నెరవేర్చేటట్టుగా చూడాలి. సమ్మె కాలంలో వేతనం ఇవ్వాలి. అదేవిధంగా అంతకుముందే మన గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసినారు. ఇవాళ కనీస వేతనం కోసం చేసినారు. అది పెండింగ్లో ఉన్నది. బట్ ఇప్పటికైనా ప్రభుత్వం, నూతనంగా వచ్చిన ప్రభుత్వమైన చొరవ చూపి ఈ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదే పరిస్థితుల్లో ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు ఉన్న వెల్ఫేర్ బోర్డులు నిధులు గతంలో దారిమల్లిని, ఆ విధంగా కాకుండా దుర్వినియోగం జరగకుండా చూడాలని చెప్పి ఇవాళ అన్ని రంగాల హమాలీ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన మోటార్ వాహన చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా కార్మికులకు నష్టం చేసేది. ఇవాళ ప్రమాదం జరిగితే డ్రైవరే కారణం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే పేరుతో డ్రైవర్ని కఠినంగా శిక్షిస్తే సరిపోతుందనే ఒక సంకుచిత స్వభావంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సరైనది కాదు. ఈ న్యూ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో అట్లాంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.